బాబాయ్ మీ పేరు? ప్రకాశరావు అమ్మ. బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ క్లాస్ కొంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఇబ్బంది లేదు. గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఒక 3 సంవత్సరాలు 3 అన్నారు కదా, ఇస్తూనే ఉన్నారు. బ్రహ్మాండం బాగా చేస్తున్నారు. బాబాయ్ మరి ఇంత బాగా చేస్తుంటే మరి అపోజిషన్ వాళ్ళు ఎందుకు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నారు, ప్రజలకు ఏమీ చేయట్లేదని జగన్ గారు అంటున్నారు కదా? జగన్ అంటాడమ్మా, 5 ఏళ్ళ కాలంలో ఏం చేసాడు జగన్? 5 ఏళ్ళ కాలంలో ఏం చేయాలి? సంవత్సరం పాలనలోనే అన్ని పథకాలు అమలు పడుతున్నాడు. పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. 5 కుంటే 5, 4 ఇచ్చాడు. ఇంకేం చేయాలి? ఆయన ఇచ్చాడా? ఆయన 5కి ఇస్తానని ఒక మనిషికే ఇచ్చాడు. అది డిగ్రీ కాలేజ్ డిగ్రీ పిల్లలకు కూడా 1 నెలయే ఇచ్చాడు. మళ్ళీ సంవత్సరంలో ఏం ఇచ్చాడు? మరి ఆయన అంటున్నాడు కదా బాబాయ్, నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాను, మంచి చేశాను, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను అంటున్నాడు. మంచి పాలన అందితే బాగా గెలిచేవాడు కదా. మంచి పాలన అందితే గెలిచేవాడు. మళ్ళీ ఎందుకు గెలవాలా? ఏం చేసాడు వచ్చి ఆయన? నేను చేసాను గొప్పలు చెప్పుకోవటం ఏమీ లేదు. లా అండ్ ఆర్డర్ కూడా మేము ఉన్నప్పుడే చాలా బాగుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదంతా నాశనం చేశారు. ఏం లేదు. లా అండ్ ఆర్డర్ బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇదివరకు ఆడపిల్ల అత్యాచారాలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది వాళ్ళ టీవీలో చూస్తారా? చంద్రబాబు వచ్చినాక ఎవరు చచ్చిపోయారమ్మా? ఆడపిల్లలు కూడా బాగా ఇద్దరిని తిరుగుతున్నారు. మా అమ్మాయి రేట్లు 9-10 ఇంటికి వస్తుంది. బ్రహ్మాండ ఇంటికి వస్తుంది. ఆయన ఉన్నప్పుడు వచ్చారు ఇంటికట్ట చెప్పండిలే. చంద్రబాబు గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఆయన చేసే పనులు, లోకేష్ గారు చేసే పనులు బ్రహ్మాండంగా బాగున్నాయి. బాబాయ్ అదే లోకేష్ గారిని మరి గతంలో చాలా విమర్శించారు, చాలా మాట్లాడినారు, అసలు ఆయన రాజకీయ పరంగానే పనికిరాడు అని అన్నారు కదా లోకేష్ గారిని. ఆయన ఇప్పుడు బ్రహ్మాండంగా దేవుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పిల్లలకి విద్యా జీవన అవి చేస్తున్నాడు కదా. ఆయన ఎందుకని ఆలోచన అవసరం లేదు. లోకేష్ గారిని అనేసి ఆయన అర్హత వాళ్ళకి లేదు. బాబాయ్ మరి మీ నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకున్నారు, మరి ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఆయన ఎంత దగ్గరగా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా దగ్గరగా ఉన్నాడమ్మా. అప్పుడు మంత్రులు ఇస్తానంటున్నాడు, సైడ్ కాలాలు కూడా కట్టిస్తానంటున్నాడు, అన్నీ చేస్తానంటున్నాడు. ఆయన ఒకటి అమలు చేసుకుంటూ వస్తాము, ఇబ్బంది లేదు అంటున్నాడు. బాబాయ్ అలాగే మరి రీసెంట్గా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక చెప్పులు కుట్టుకునే అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి నేను ఉన్నానని చెప్పి మరి భరోసా ఇవ్వడం రావడం జరిగింది. సో ఎలా అనిపించింది బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. నేనున్నానని మట్టే ఆయన చెప్పులు కుట్టుకుంటానని ఆయన జరిగిపోయి అన్నీ చేస్తానంటుంది. అంతకుమించి ఏముందమ్మా? బాబాయ్ గతంలో ఇలాగా ఎవరైనా సరే ఏ సీఎం అయినా ప్రజల్లోకి వెళ్ళి ఇలాగ ప్రజల సమస్యలు తెలుసుకున్న సీఎం ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారే అది సీఎం ఉన్నాడంటే. జగన్ వల్ల లేదమ్మా. జగన్ కాదు కూరగా మాటలు చూడడానికి ఏదో చిత్తూరు వస్తున్నాను, 500 జనం వేసుకొని భోజనం చేసుకొని వస్తానని చెప్పడం అవన్నీ ఒట్టి మాటలే. సీఎం తర్వాత ఈయనే. జగన్ వల్ల కాదు. ఈ తాలో కూడా జగన్ రాడు. మరి వస్తాను నెక్స్ట్ 30 ఏళ్ళు మాదే పరిపాలన, నేను వచ్చాక సినిమా చూపిస్తా ఒక్కొక్కరికి చూపిస్తాడు. ఇది తగ్గేదిలే అంటాడు. ఏంది తగ్గేదిలే? ఆయన ఏమైంది తగ్గేదిలే? ఏం చేస్తాడు? ఏం చేయడు. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయలేడు. రప్ప అంటున్నాడు. ఏ రప్ప? కూరగాయలు కోసుకోవాలి రప్ప ఆయన కత్తిపేటతో. అది ఆయన చేసేది. చంద్రబాబు నాయుడు వల్ల ఆయన వల్ల ఏం కాదు. బాబాయ్ మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ఏపీ కానివ్వండి, అమరావతి కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అమ్మా. రాజధాని చేస్తానంటున్నారు కదా, డెవలప్ చేస్తానంటే అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఆయన చేసే మంచి బాగుండే. అంతకు మించింది ఏం కావాలమ్మా? ఇంకా ఒక మాటలో ఏం చెప్తారు బాబు ఈ ప్రభుత్వం గురించి? ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ పార్లమెంట్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు.